నమస్తే, వెల్కమ్ టు అవనీ న్యూస్ నెట్వర్క్. మొన్న ఢిల్లీలో జరిగిన ఏఐ సమ్మిట్, ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ఎంత ప్రహసనంగా జరిగిందో మనం దాదాపు సోషల్ మీడియాలో, ఇతర మీడియాలో కూడా చూసాం. ఒక చిన్న సంఘటనే కావచ్చు కానీ అది మొత్తం భారతదేశం యొక్క వాల్యూని ఇజ్జత్ తీసిపడేసింది. మొత్తం ప్రపంచం మొత్తం అన్ని దేశాలు నవ్వుకొని ఉంటాయి. భారతదేశంలోనే చాలామంది నవ్వుకున్నారు. ఏంది ప్రభుత్వ వ్యవహారం, ప్రభుత్వ తీరు అనుకున్నారు. అంటే ఇది ఒక యూనివర్సిటీకి సంబంధించిన వ్యవహారంగా అందరూ చూసి ఉండొచ్చు, కానీ ఇది టోటల్గా ప్రభుత్వం నడిపిస్తున్న వాళ్ళ భావజాలానికి సంబంధించిన వ్యవహారం కూడా అని మనం అర్థం చేసుకోవాలి. గల్గోటియా యూనివర్సిటీ అనే ఒక యూనివర్సిటీ ఉంది ఉత్తరప్రదేశ్లో. అది బీజేపీ నాయకులందరికీ చాలా దగ్గర యూనివర్సిటీ. దగ్గర అంటే ఏదో ప్లేస్ దగ్గర ఉందని కాదు. దాని వైస్ ఛాన్సలర్ సునీల్ గల్గోటియా, దాని ఛాన్సలర్ సునీల్ గల్గోటియా బీజేపీ నాయకులకు చాలా దగ్గర. ఎంత దగ్గర అంటే ఆయనను, వాళ్ళ సీఈఓను కూడా ప్రధానమంత్రి అయిన తర్వాత మోడీ ప్రత్యేకంగా ఆయన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాడు. అంత దగ్గరవాడు. మామూలు వాళ్ళు ఎవరిని ప్రత్యేకంగా ఆహ్వానించడం జరగదు. గల్గోటియా యూనివర్సిటీ ఛాన్సలరు, సీఈఓలను ప్రత్యేకంగా ఆహ్వానించాడు. అంతే కదా, అసలు గల్గోటియా యూనివర్సిటీ కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీజేపీకి మద్దతుగా వాళ్ళ విద్యార్థులతో ర్యాలీలు తీయించింది. లాస్ట్ ఎలక్షన్ సమయంలో చూసినాం. అదొక పెద్ద ప్రహసనం. అనేక మీడియా, యూట్యూబ్ మీడియాలు ముఖ్యంగా ప్రచారం చేసినాయి. అవి బహిరంగ భారతదేశం ముందు ఉంచినాయి, భారతదేశం ప్రజల ముందు ఉంచినాయి. వాళ్ళు ర్యాలీ తీశారు. ఎందుకు తీస్తున్నామనే విషయం వాళ్ళకి అర్థం కాదు, కానీ ప్లకార్డులు పట్టుకొని ర్యాలీ తీశారు. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ. దాని లోతుపాతులు కూడా వాళ్ళకి తెలియదు, కానీ ఆ యూనివర్సిటీ వాళ్ళందరినీ రోడ్డు మీదకి ఎక్కించింది. రాజకీయ కారణాల కోసం ఒక యూనివర్సిటీ తన దగ్గర చదువుతున్న పిల్లల్ని, యూనివర్సిటీ యాజమాన్యం రోడ్ల మీదకి ఎక్కించింది. ఇది కొత్త కాదు. గల్గోటియా యూనివర్సిటీ ముందు నుంచి ఒకవైపు తను లాభాలు సంపాదించుకోవడం, దానికోసం లోటుపాట్లను కప్పి పెట్టుకోవడం కోసం బీజేపీతో దగ్గరగా ఉండడం, ఇది మొదటి నుంచి అనేక ప్రైవేట్ యూనివర్సిటీలు ఇదే పని చేస్తున్నాయి. గల్గోటియా యూనివర్సిటీ కూడా అదే పని చేసింది. అయితే దాని పీక్ స్థాయి మొన్న ఏఐ సమ్మిట్లో బయటపడింది. ఒక రోబోని తీసుకొచ్చి, కుక్క రోబో తీసుకొచ్చి తన దుకాణంలో పెట్టి, ఏఐ సమ్మిట్లో దానికి ఒక దుకాణం ఉంది. అసలు ప్రైవేట్ యూనివర్సిటీలే దుకాణాలు, పెద్ద దుకాణాలు. అక్కడ ఒక దుకాణం ఓపెన్ చేసి ఆ దుకాణంలో రోబోట్ పెట్టి, రోబోట్ ఒక్కటే కాకుండా ఒక ప్లాస్టిక్ వాటితో ఒక విమానం కూడా తయారు చేసి దాన్ని కూడా పెట్టి, దాని గురించి, ఆ రోబోట్ గురించి చాలా పెద్ద రోబోట్, చాలా ఆకర్షణగా, మొత్తం ఏఐ సమ్మిట్లో రోబోట్ చాలా ఆకర్షణగా నిలబడ్డది. అది రకరకాల ఫీట్స్ చేసింది రోబో కుక్క. దాంతో అందరూ కూడా అరే బ్రహ్మాండంగా చేస్తుంది రోబోట్ అనుకున్నారు. దాని గురించి వివరించిన గల్గోటియా యూనివర్సిటీ ప్రతినిధి నేహా సింగ్, ఆమె చాలా అద్భుతంగా మాట్లాడింది. వాళ్ళే చెప్పినట్టు, యూనివర్సిటీ వాళ్ళే చెప్పినట్టు ఆమెకు అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్ ఉన్నది. కాబట్టి మీడియాతో చాలా బ్రహ్మాండంగా మాట్లాడింది. ఫస్ట్ డీడీలో ఆమె ఇంటర్వ్యూ ఇస్తూ రోబోట్ గురించి చెప్తూ, ఆ రోబో పేరు ఓరియన్ రోబో అని, ఆ ఓరియన్ రోబోను తమ యూనివర్సిటీ పిల్లలే తయారు చేశారని ప్రకటించింది డీడీ. ఆ తర్వాత డీడీ తన ట్విట్టర్లో అది పెట్టేసింది ఆ వార్తని. ఆ ఓరియన్ రోబో గురించి, దాని గొప్పతనం గురించి, గల్గోటియాస్ యూనివర్సిటీ గొప్పతనం గురించి ఒక డీడీ ఇంటర్వ్యూ చేసిన తర్వాత పెట్టడమే కాదు, భారత ప్రభుత్వానికి చెందిన డిజిటల్ ఇండియా ప్లాట్ఫామ్ మీద కూడా ఈ ట్వీట్ ఉంది. ఐటీ మంత్రిత్వ శాఖ కూడా ట్వీట్ చేసింది దీని గొప్పతనం గురించి. వీళ్ళందరూ తర్వాత ఆ ట్వీట్లను తీసి పడేశారు. ఇది ఒక నేహా సింగ్ అని ఆమె చేయడం వల్ల జరిగిన ప్రహసనం కాదు, ప్రపంచానికి తెలియజేసింది ఐటీ మంత్రిత్వ శాఖ ట్వీట్, డిజిటల్ ఇండియా ట్వీట్, డీడీ న్యూస్ ట్వీట్. డీడీ అంటే ప్రభుత్వానిదే, వీళ్ళ ట్వీట్ ప్రపంచానికి తెలిసిన తర్వాత, అది ప్రచారం అయిన తర్వాత, డీడీలో ఆ న్యూస్ కూడా వచ్చిన తర్వాత చైనా నుంచి ఒక ట్వీట్ వచ్చింది. దాని తర్వాత మొత్తం మారిపోయింది పరిస్థితి. ఇది చైనాలో తయారైన రోబో అని, రోబో కుక్క అని, దాని పేరు వేరే ఏదో ఉంది, ఓరియన్ కాదు, వాళ్ళు ఏదో పేరు పెట్టారు, ఏదో సమ్ ట్రీ ఏదో సమ్ పేరు పెట్టారు. ఆ రోబో అని ఇక్కడ 3 లక్షల రూపాయలకి దొరుకుతుందని ఎవరికైనా అమ్మేస్తున్నారు.
అనేది వాళ్ళు ప్రకటించారు. వీళ్ళేమో దాన్ని 350 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోబోట్ తయారు చేసాం, బ్రహ్మాండమైన వస్తువులను కనుక్కున్నాం మేము అనేది వీళ్ళు ప్రచారం చేశారు. నేహా సింగ్ చెప్పింది, ఇంకో ప్రొఫెసర్ కూడా చెప్పారు. అయితే నేహా సింగ్దే చాలా ప్రచారం జరిగింది. ఆ తర్వాత చైనా నుంచి ట్వీట్ రావడంతో అది ఎంత బోగస్ అనేది అర్థమైంది. రోబో ఒక్కటే బోగస్ కాదు, గల్గోటియా యూనివర్సిటీ కూడా పెద్ద బోగస్ అనేది ప్రపంచానికి తెలిసింది. అది బయటపడడంతో వెంటనే ప్రభుత్వం కూడా బయటపడడంతో దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోశారు గల్గోటియా యూనివర్సిటీని, ప్రభుత్వాన్ని. అసలు ఏం చెక్ చేసి సమ్మిట్లో, అంత పెద్ద సమ్మిట్ ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీలు వచ్చాయి. ప్రధానమంత్రి మోడీ అందులో స్పీచ్ ఇచ్చాడు. చాలా ప్రతిష్టాకరంగా నడిపింది గవర్నమెంట్. అట్లాంటి సమ్మిట్లో ఎవరు వస్తున్నారు, ఏం పెడుతున్నారు, అక్కడ ఏం చూపించబోతున్నారు ప్రజలకి, అక్కడికి వచ్చిన వాళ్లకు ఏం ఎగ్జిబిట్ చేయబోతున్నారు అనే కనీస అవగాహన లేకుండా ఎవరు ఏది తెస్తే అది, తాడుతో కట్టిన ఏరోప్లేన్, చైనా నుంచి కొనుక్కొచ్చిన ఒక రోబో, ఇట్లా చాలా వ్యవహారాలు. ప్రపంచమంతా పరిహాసం చేసింది ఇది. ఈ విషయంలో అంత కనీస జ్ఞానం లేకుండా, చెక్ లేకుండా తీసుకొచ్చి అక్కడ దుకాణం ఓపెన్ చేస్తే వీళ్ళు ఓకే అన్నారంటే ఏమనుకోవాలి దీన్ని? ఆ తర్వాత ప్రభుత్వం వెంటనే దానికి ముందు ఆ దుకాణానికి, గల్గోటియాస్ యూనివర్సిటీ దుకాణానికి కరెంట్ కట్ చేసింది. ఆ తర్వాత మొత్తంగా ఆ దుకాణాన్ని అక్కడి నుంచి తీసేసింది. ఆ తర్వాత గల్గోటియా యూనివర్సిటీ నుంచి కూడా ఒక స్టేట్మెంట్ వచ్చింది, అది మేము తయారు చేయలేదు, అది చైనా నుంచి కొన్నదే. నేహా సింగ్ అని ఆమె మా ప్రొఫెసరే, కానీ ఆమెకు సరిగా అవగాహన లేకపోవడం వల్ల ఆ విధంగా చెప్పింది. పైగా ఆమె మీడియా ముందు మాట్లాడే అర్హత ఆమెకు లేదు, ఆమెకు ఆ అధికారాలు మేము ఇవ్వలేదు, మీడియా ముందు మాట్లాడే అధికారాలు మేము ఇవ్వలేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, క్షమాపణ కోరుతూ, ఇలా జరిగినందుకు క్షమాపణ కోరుతూ. ఆ తర్వాత నేహా సింగ్, నేను ఆ విధంగా మాట్లాడలేదు, నేను మాట్లాడింది వేరే రకంగా అర్థం చేసుకున్నారు, ఆమె కొన్నిగా రాజకీయ నాయకులు మాట్లాడే టైప్లో మేము అది మాట్లాడలేదు, ఇంకో రకంగా మాట్లాడాం. బహిరంగంగా అది వీడియో వైరల్ అవుతున్నది సోషల్ మీడియాలో, ఏం మాట్లాడిందో కనబడుతున్నది దేశం ముందు. మళ్ళీ నేను అలా మాట్లాడలేదు అని ఆమన్నది. సరే, గల్గోటియా యూనివర్సిటీ కూడా నేహా సింగ్ను బలి పశువును చేసి ఓ స్టేట్మెంట్ ఇచ్చింది. నేహా సింగ్ ఉద్యోగం కూడా పోయి ఉంటుంది, ఎందుకంటే తర్వాత వచ్చిన వార్తల్లో ఆమె లింక్డ్ఇన్లో తన కొత్త రెజ్యూమ్ పోస్ట్ చేసుకున్నది. అంటే ఆ ఉద్యోగం కూడా తీసేసి ఉంటారు. నేహా సింగ్ను బలి చేయడం, నిజంగానే నేహా సింగే ఆ రోబో మేము తయారు చేశారు అని చెప్పి నేహా సింగే నిర్ణయించుకొని ఆమె చెప్పి ఉంటుందా? ఖచ్చితంగా అంత ధైర్యమే ఉండదు. మేనేజ్మెంట్ డిసైడ్ చేయకుండా, యూనివర్సిటీ డిసైడ్ చేయకుండా ఆమె చెప్పి ఉంటుందని ఎవరు అనుకోరు. చెప్పే అవకాశం అనేది ఒక ఉద్యోగి, ఆమె అందులో ఒక ఉద్యోగి ఆ విధంగా చెప్తారని ఎప్పుడైనా అనుకుంటాము మనం? రోబో పేరు మార్చడము, వాళ్ళకి తెలిసి మోసం చేయడం, దేశాన్ని ప్రపంచాన్ని మోసం చేయడానికి పూనుకోవడం అనేది గల్గోటియా యూనివర్సిటీకి సంబంధించిన అంశమే కాదు, ఇది బీజేపీ వాళ్ళకే మొదటి నుంచి అలవాటైన అంశం. ఆర్ఎస్ఎస్ బీజేపీలకు ప్రతిదాన్ని మోసం చేయడం, మోసంతో ప్రజలను మోసపుచ్చడం అనేది వాళ్ళకి అలవాటు. సునీల్ గల్గోటియా కూడా బీజేపీకి చెందిన వ్యక్తే కాబట్టి అందులో నాయకుడు కాకపోవచ్చు, కానీ వాళ్ళ వ్యక్తి కాబట్టి ఆయనకు కూడా అదే భావజాలం ఉండుంటుంది. ఆ ఛాన్సలర్ సునీల్ గల్గోటియా అబద్ధాలతో ప్రపంచాన్ని నమ్మిద్దామనుకున్నారు. అది బయటపడడంతో నేహా సింగ్ అనే ఒక ప్రొఫెసర్ను బలి చేసి బయటికి పంపించేశారు. ఇది అసలు పెద్ద విషయమే కానట్టు ప్రభుత్వము దాని గురించి ఏం మాట్లాడలేదు. చెక్ చేయకుండా లోపలికి ఎట్లా తీసుకొచ్చారు, వాళ్ళు అట్లా చెప్తుంటే ప్రభుత్వం ఏం చేసింది, ప్రభుత్వానికి ముందు వాళ్ళు చెప్పలేదా, అసలు వాటి గురించే మాట్లాడలేదు. కనీసం ప్రభుత్వం నుంచి ప్రభుత్వ ప్రతినిధి కానీ ఎవరు దీని గురించి పట్టించుకున్న పాపన పోలేదు. ఈ సునీల్ గల్గోటియా యూనివర్సిటీ పెట్టినప్పటి నుంచి, అంతకుముందు ఆయనకు ఒక కాలేజీ కూడా ఉంది నోయిడాలో. నోయిడా అంటే ఉత్తరప్రదేశే, కానీ ఢిల్లీలో భాగంగా ఉంటుంది, ఢిల్లీకి దగ్గర. ఆయన కాలేజీ కూడా ఉంది. తర్వాత యూనివర్సిటీ పెట్టాడు ఉత్తరప్రదేశ్లోని డంకౌర్ యమునా ఎక్స్ప్రెస్ వే మీద. ఆ పెద్ద యూనివర్సిటీ, కొన్ని లక్షల రూపాయలు వసూలు చేస్తారు ఫీజులు. తక్కువ ఫీజులు ఏం కాదు వీళ్ళే కాదు, అసలు ప్రైవేట్ యూనివర్సిటీలు అనబడే దుకాణాలన్నీ కూడా లక్షలు ఫీజు వసూలు చేసి చదువు చెప్పేది ఉందో లేదో ఇలాంటి చదువు. వీళ్ళను రాజకీయ ప్రచారాల కోసం కూడా ఉపయోగిస్తున్నారంటేనే ఈ సునీల్ గల్గోటియా ఎంతటి బీజేపీ ఆర్ఎస్ఎస్ భక్తుడో మనకు అర్థమవుతుంది. ఈయనకు ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ వద్ద లింకులు ఉన్నాయని, చాలా ప్రగాఢమైన లింకులు ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇది బయటపడాల్సి ఉంది. ముందే చెప్పాను, ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి ఈయన సీఈఓ వచ్చారు. 2014లో నరేంద్ర మోడీ ఈ యూనివర్సిటీకి బెస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీ అవార్డు ఆయన వ్యక్తిగతంగా అందజేశాడు. ఏదో ప్రకటించడం కాదు, వ్యక్తిగతంగా అందజేశాడు.
అలాగే చాలా ఫేమస్ బీజేపీ స్పోక్స్ పర్సన్ ఎంపీ సంబిత్ పాత్ర చాలా ఫేమస్, మనకు కూడా తెలుసు. మత కలహాలు సృష్టించడంలో, మత విద్వేషాలు వెదజల్లడంలో నెంబర్ 1. అట్లాంటి మాట ప్రతిరోజు అవే మాటలు మాట్లాడుతుంటాడు. మతాల మీద విద్వేషం, హిందూ మతస్థులను రెచ్చగొట్టడం, ఇదే పని అయింది. ఆయన కూడా చాలా దగ్గర వాడు వీళ్ళకి. సంబిత్ పాత్ర కన్వకేషన్కి వెళ్ళినవాడు. అలాగే యూనియన్ మినిస్టర్ పీయూష్ గోయల్ చాలా ప్రోగ్రాంలు గెస్ట్గా వెళ్ళాడు ఆ యూనివర్సిటీకి. ఏ ల్యాబ్ ఇనాగ్రేషన్ కూడా పీయూష్ గోయల్ చేశాడనేది అన్ని పత్రికల్లో వచ్చిన వార్తలు అవి. ఈ గల్గోటియా యూనివర్సిటీ కానీ, ప్రైవేట్ యూనివర్సిటీలు కానీ ఏదో చిన్న డబ్బాల్లాగా ఉండవు. అలాగే గవర్నమెంట్ యూనివర్సిటీల్లో వెలవెలబోతున్నట్టు కూడా ఉండవు. చాలా బ్రహ్మాండమైన బిల్డింగులు, పెద్ద పెద్ద బిల్డింగులు, విపరీతమైన హంగులు ఉంటాయి. లోపల ప్రొఫెసర్లు ఉంటారా, సరైన లాబొరేటరీలు ఉంటాయి. ఇవన్నీ పక్కన పెడితే బయటికి కనిపించడానికి మంది బ్రహ్మాండంగా ఉంటాయి. అందులో పనిచేసే ప్రొఫెసర్లు సేల్స్ మెన్ లాగా పనిచేయాలి. మనకు కూడా చూసాం కదా, ఇక్కడ రోజు చూస్తుంటాం. నారాయణ, చైతన్య లాంటి కాలేజీల్లో టీచర్స్ సేల్స్ మెన్ లాగే పనిచేస్తారు. ఇంటింటికి పోయి సెలవుల్లో మీ పిల్లల్ని మా కాలేజీలో చేర్చండి. 10th అయిపోయిన వాళ్ళ లిస్టు తీసుకొని, 10th అయిపోయిన లిస్ట్ వాళ్ళకి ఎట్లా వస్తుంది, మళ్ళీ ప్రభుత్వమే సహకరిస్తుంది వీళ్ళకి. వాళ్ళ లిస్ట్ తీసుకొని మీ పిల్లల్ని మా దాంట్లో చేరిస్తే డైరెక్ట్ అమెరికానే. ఇట్లాంటి కథలు చెప్తూ అందరిని మోసం చేసి ఒక ఏమంటారు కోళ్లను గమ్మినట్టు ఈ కాలేజీల్లో కమ్ముతుంటారు. వాళ్ళే సేల్స్ మేనేజర్లుగా పనిచేస్తుంటారు, ప్రొఫెసర్లే సేల్స్ మెన్లుగా పనిచేస్తుంటారు. ఇక్కడ కూడా ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా అది. వీళ్ళైతే గల్గోటియా యూనివర్సిటీ ఇంకా ఆ లైన్లో ఉన్న అన్ని యూనివర్సిటీలు జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాలకు కూడా వెళ్ళి ఇంటింటికి వెళ్ళి మార్కెటింగ్ చేస్తూ ఉంటారు. మార్కెటింగ్ అది విద్య అని వాళ్ళు అనుకోరు, ప్రభుత్వానికి తెలిసి ఇది విద్య కాదని. అది ఎడ్యుకేషన్ ఏం కాదు, సేల్స్ మార్కెటింగ్. తీసుకొచ్చి ఒక్కసారి అందులో పడేస్తే ఒక్కొక్క కాలేజీ లక్షల ఫీజులు, 5 లక్షలు 10 లక్షలు తక్కువ ఫీజులు. ఈ గల్గోటియా యూనివర్సిటీ ఫీజులే ఒక్కసారి చూస్తే బీటెక్ ప్రోగ్రామ్ 4 సంవత్సరాల బీటెక్ ప్రోగ్రామ్ దాదాపు 7 లక్షలు, 5 లక్షల నుంచి 7 లక్షలు ఫీజు. బీసీఏ, బీబీఏ ఆ కోర్సులకు దాదాపు 5 లక్షలు. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు కూడా 2 నుంచి 3 లక్షలు. తక్కువ ఫీజులు ఏమి లేవు, లక్షల ఫీజులు వసూలు చేసి వాళ్ళు చెప్పే చదివేముందో చూసాం కదా. తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కొన్ని మీడియా సంస్థలు, మీడియా ప్రతినిధులు గల్గోటియా యూనివర్సిటీకి పోయారు. విద్యార్థులు ఇప్పుడు బాధపడుతున్నారు. మేము బయటికి పోతే గల్గోటియా యూనివర్సిటీలో చదివామని చెప్పుకుంటే మాకు ఉద్యోగాలు ఎవరైనా ఇస్తారా? ఇప్పటికే మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు బయట, ఇలాంటి దాంట్లో చదువుతున్నారా అని ఎగతాళి చేస్తున్నారని వాళ్ళు బాధపడుతున్నారు. ఆ కుక్కాట ఆ క్యాంపస్ అంతా తిరుగుతుంటుందట, అదే గొప్ప వాళ్ళకి. ఎప్పుడో కొన్నారు చైనా నుంచి, ఆ కుక్కను క్యాంపస్ అంతా తిప్పుతుంటారు. దాన్ని చూసి విద్యార్థులు ఆహా ఓహో అని విద్యార్థులు అనుకోవాలి, ఇంత గొప్పగా తయారు చేశారు మా వాళ్ళని. వాళ్ళే తయారు చేశారా లేదా అనే విషయం ఇప్పటికి విద్యార్థులకు బయటపడ్డది. ఎవరు తయారు చేశారని విద్యార్థులకు కూడా అర్థమైంది. ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు ప్రభుత్వాలతో మంచిగుండి లంచాలతో పెద్ద లంచాలు ఇచ్చి, లక్షల రూపాయల లంచాలు ఇచ్చి, ల్యాబులు లేకపోయినా మన దగ్గర కూడా చాలా చూసాం. ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు ప్రైవేట్వి ఎంత అన్యాయమైన పరిస్థితిలో ఉంటాయి. లంచాలు ఇచ్చి ఏ విధంగా పర్మిషన్లు తెచ్చుకుంటారు. మళ్ళీ ఎవరైనా అధికారులు వచ్చినా వాళ్ళకు లంచాలు ఇచ్చి వాళ్ళకి సకల భోగాలు అనుభవించేటట్టు చేసి ఏ విధంగా మళ్ళీ వాళ్ళు కప్పిపెడతారు లోపాలన్నింటినీ అనేది మనకు తెలుసు. అట్లనే ప్రైవేట్ యూనివర్సిటీలు అన్నీ కూడా అదే పని చేస్తున్నాయి. అసలు చదువు పట్లనే సీరియస్నెస్ లేకుండా డబ్బులు సంపాదించడమే విద్య డబ్బులు సంపాదించడానికి ఒక మార్గంగా ఎంచుకున్నారు అంటేనే, విద్యను ప్రైవేటైజ్ చేయడం అంటేనే, వ్యాపారం చేయడం అంటేనే విద్య పట్ల మన ప్రభుత్వాలకు ప్రైవేటైజ్ చేసింది ఇప్పుడు కొత్తగా బీజేపీ గవర్నమెంట్ ఏం కాదు, అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంటే చేసింది ఆ పని. మన్మోహన్ సింగ్ ఇందులో దిట్ట. అన్ని ప్రభుత్వ రంగంలోంచి వెళ్ళిపోవాలి, ప్రైవేట్ అయిపోవాలి అన్నీ. పేదలకు చదువు దొరకదు దీనివల్ల, డబ్బున్నోడికే చదువు దొరకాలి. మెల్లమెల్లగా ప్రభుత్వ యూనివర్సిటీలని మెల్లమెల్లగా ఎందుకు పనికిరాకుండా తయారు చేస్తున్నారు. మన ఉస్మానియా యూనివర్సిటీలో సగం ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీ ఉన్నాయంటేనే అర్థం చేసుకోవచ్చు. అన్ని యూనివర్సిటీలు అట్లే ఉన్నాయి, ఒక్క ఉస్మానియా అని కాదు. మెల్లమెల్లగా దీన్ని పనికి రాకుండా చేస్తున్నారు కాలేజీలను, చివరికి ప్రైవేట్ యూనివర్సిటీలను ప్రోత్సహిస్తున్నారు. అంటే లక్షల రూపాయల ఫీజులు వసూలు చేసి పేదవాళ్లకు చదువు అందకునే పరిస్థితి వచ్చింది. ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజెస్, ప్రైవేట్ యూనివర్సిటీలు, ప్రైవేట్ ఉద్యోగాలు, అసలు అన్నీ ప్రైవేటే. కాంగ్రెస్ నుంచి మొదలైంది, ఇప్పుడు చాలా పీక్ లెవెల్కి వెళ్ళింది. ఈ ప్రైవేట్ యాజమాన్యాలన్నీ ప్రభుత్వాలను పోషిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రభుత్వాలు కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటాయి. పోనీ చదువు అద్భుతంగా ఉంటుందా? బీజేపీ వచ్చిన తర్వాత అసలు వాళ్ళ భావజాలమే చదువుకు పూర్తి విరుద్ధమైన భావజాలం.
క్షుద్ర విద్యలను యూనివర్సిటీలో ప్రవేశపెడుతున్న వాళ్ళకి, ప్రభుత్వ యూనివర్సిటీల్లో క్షుద్ర విద్యలను ప్రవేశపెడుతున్న వాళ్ళకు, జ్యోతిష్యాలను ప్రచారం చేస్తున్న వాళ్ళకు ఏఐ గురించి మాట్లాడితే ఎట్లుంటుంది? కనీసం వాళ్ళకి అవగాహన ఉంటుందా? ఏఐ గురించి అవసరమే లేదు వాళ్ళకి. ఓసారి మోడీ పెద్ద సభను ఉద్దేశించి మాట్లాడుతూ ఏఐ అంటే అందరికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, కానీ మనకు ఏఐ అంటే అమెరికా, ఇండియా. అంత చీప్గా మాట్లాడేవాళ్ళు వీళ్ళు చదువు గురించి ఏం చెప్తారు? మురికి కాలువల్లోంచి గ్యాస్ తీసి టీలు తయారు చేసుకోవచ్చు అని చెప్తాడు మోడీయే. మేఘాలు అడ్డున్న వల్ల రాడార్ పనిచేయదని చెప్తాడు. ఈ 2014 తర్వాత ఈ బీజేపీ ప్రభుత్వాల్లో ఆవు పేడ, ఆవు మూత్రం అది ఫేమస్ అయిపోయింది. దాని ద్వారా క్యాన్సర్ జబ్బును నయం చేసే మందు ఆవు మూత్రం, ఆవు పేడ ద్వారా కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాడు. దానికోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు పనికిరాదని తెలిసి. ఇటువంటి వీళ్ళకి ప్రపంచం రోజు రోజుకు టెక్నాలజీలో చాలా ముందుకు పోతుంది. ఏఐ లాంటిది వచ్చి మొత్తం ప్రపంచ రూపాన్ని మార్చిపడేసింది. మీటింగులు మాత్రం పెడతారు ఏఐ సమ్మిట్ అని. ఏ ఉపయోగం? బుర్రలు ఏమో 5,000 ఏళ్ళ కింద ఉన్నాయి బుర్రలు. ఇప్పుడు ఏదో సూటు బూట్ వేసుకుని ఏఐ సమ్మిట్ పెడితే ఏం ఉపయోగం? ప్రజల బుర్రల్లో మీరేమో 5,000 సంవత్సరాల పురాతన సనాతన భావజాలను ఎక్కిస్తుంటారు. పెండతోని, ఆవు పెండతోని, ఆవు మూత్రంతోని బ్రహ్మ అన్నీ తయారైతాయని చెప్తారు. ఎప్పుడో మా పురాణాల్లోనే బ్రహ్మాస్త్రం కనుక్కున్నాం, అణుబాంబు కనుక్కున్నాం అని చెప్తారు. అప్పుడే టెస్ట్ ట్యూబ్ బేబీలు ఉన్నాయని చెప్తారు. విమానం ఎప్పుడో కనుక్కున్నాం. రావణాసురుడే, కుబేరుడే విమానం వేసుకొని తిరిగాడు. ఈ కథలన్నీ చెప్పి నవలలు రాస్తే నవలలో ఉన్న వాటిని తీసుకొచ్చి కథలన్నీ చెప్పి మేము ఎప్పుడో మా వేదాల్లో అన్నీ ఉన్నాయని మాట్లాడి ఈ కథలని చెప్పి వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయి తయారు చేశారని అబద్ధాలు ప్రచారం చేసి ప్రజలను బుర్రలను పాడు చేసి వాళ్ళ బుర్రలో విద్వేషాలు నింపి చివరికి ఎందుకు కొరగాకుండా భారతదేశాన్ని తయారు చేస్తున్నారు. అన్ని ప్రజలను అన్ని విద్యా సంస్థలను గల్గోటియాస్ యూనివర్సిటీ లాగా తయారు చేస్తున్నారు. మోసం చేసే విధంగా తయారు చేస్తున్నారు. వాళ్ళు ప్రజలను మోసం చేస్తున్నారు, విద్యా సంస్థలు కూడా ప్రజలను మోసం చేస్తున్నాయి. పేర్లు మార్చి చైనాలో తయారు చేసిన ఒక ట్రీ సమ్ పేరుతో ఉన్న రోబోని తీసుకొచ్చి ఓరియన్ అనే పేరు మార్చినట్టు. ఈ పేర్లు మారవడం అనేది వీళ్ళకి మొదటి నుంచి అలవాటు. ఇప్పటికీ వాళ్ళు పేర్లు మారవడంలో, ప్రజలకు అన్నం పెట్టడంలోనో, రైతులకు ఏదైనా పని చేయడంలోనో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. పేర్లు మారడంలో వీళ్ళు దిట్టలు. అజయ్ సింగ్ బిస్ట్ యోగి ఆదిత్యనాథ్గా మారిపోతాడు. ఊర్ల పేర్లు మారిపోతాయి. ఔరంగాబాద్ అని ఒక ముస్లిం పేరు ఉన్నదంటే దాన్ని మార్చిపడే. హైదరాబాద్ పేరును కూడా మేము అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరు మార్చేస్తాం. ఇది వీళ్ళు. మేము అధికారంలోకి వస్తే రైతులకు వ్యవసాయాన్ని డెవలప్ చేసే పనులు చేస్తాం. మేము అధికారంలోకి వస్తే వ్యవసాయానికి నీళ్ళ సప్లై అధికంగా ఉండేటి కొత్త ప్రాజెక్టులు కడతాం. మేము అధికారంలోకి వస్తే నిరుద్యోగం లేకుండా చేస్తాం, అనేక మందికి ఉద్యోగాలు ఇస్తాం. మేము అధికారంలోకి వస్తే ఫ్రీగా ప్రభుత్వ స్కూల్స్ను మరింత పెంచుతాం, విద్యను మరింత బలోపేతం చేస్తాం. ఇటువంటి మాటలు ఎన్నాడు బీజేపీ వాళ్ళు మాట్లాడక విన్నారా మీరు? అస్సలు మాట్లాడరు. మేము అధికారంలోకి వస్తే సమాధులు దవ్వుతాం, శవాలు తీస్తాం. మేము అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరు మార్చేస్తాం, సికింద్రాబాద్ పేరు మార్చేస్తాం, ఢిల్లీ పేరు, అన్ని పేర్లు మార్చాలంతే. వాళ్ళ లక్ష్యం పేర్లు మార్చడం. అందుకే రోబోట్ పేరు కూడా మార్చేశారు. వాళ్ళ తాలూకే కదా వీళ్ళు కూడా. వాళ్ళ తోకలోంచి వెళ్ళిన వాళ్ళే వీళ్ళు. పేర్లు మార్చడం తప్ప, బుర్రల్లో విద్వేషము విషం నింపడం తప్ప ఈ దేశంలో నిజంగా ప్రజలను జ్ఞానవంతులు చేయడానికి, యూత్ను జ్ఞానవంతులు చేయడానికి వీళ్ళు చేసిన ఒక్క పనైనా ఉన్నదా? యూనివర్సిటీల్లో అద్భుతమైన చదువు నేర్పి, ఒకప్పుడు నిజంగానే అద్భుతమైన మన యూనివర్సిటీలో అద్భుతంగా పనిచేసాయి. చదువు చెప్పడంలో, ఆలోచించడంలో, చర్చలు చేయడంలో, జ్ఞానం పెంచుకోవడంలో చాలా అద్భుతమైన పని చేసే యూనివర్సిటీలు. ఇప్పుడు ఏం జరుగుతుంది? యూనివర్సిటీల్లో ఆర్ఎస్ఎస్ శాఖలు చేసుకోవడం. ఆంధ్ర యూనివర్సిటీలో గొడవ మనం చూస్తున్నాం. 3 రోజులు 4 రోజుల నుంచి గొడవ జరుగుతుంది. ఆర్ఎస్ఎస్ శాఖలు ఏం జరుగుతుంది? కర్ర పట్టుకొని ఇతరుల మీద విద్వేషం, ముస్లింల మీద, క్రిస్టియన్ల మీద విద్వేషం, కమ్యూనిస్టుల మీద విద్వేషం, నాస్తికుల మీద విద్వేషం. ఇదే కదా వాళ్ళు కర్ర పట్టుకొని ఊపుకుంటూ నెక్కర్లు వేసుకొని తిరిగేది. ఆ శాఖను ఆంధ్ర యూనివర్సిటీ లోపల చేస్తారట. ఎట్లా ఒప్పుకుంటారు? ఎవరైనా ఎందుకు ఒప్పుకోవాలి? కర్ణాటక గవర్నమెంట్ మంచి పని చేసింది, బ్యాన్ చేసి పడేసింది ఇటువంటి కార్యకలాపాలు. కేరళ గవర్నమెంట్ కూడా విద్యా సంస్థలు ఇట్లాంటి కార్యక్రమాలను బ్యాన్ చేసింది. నువ్వు ఎక్కడో నీ సొంత కాలేజీలు ఉంటాయి, నీకు సొంత మస్తు కాలేజీలు ఉన్నాయి కదా సొంతవి, లేకపోతే విద్యా సంస్థలు ఉన్నాయి కదా,
ఆ గ్రౌండ్లలో చేసుకోండి. పోయి యూనివర్సిటీ లోపలికి దూరి ఆర్ఎస్ఎస్ శాఖ పెట్టి విద్యార్థులందరిని కూడగట్టి వాళ్ళు విషం నింపి పెండ నింపి వాళ్ళు చదువు ఎందుకు పనికి రాకుండా చేసి పీజీలు చదువుతున్న వాళ్ళను ఎందుకు పనికి రాకుండా చేసి దేశానికి ఉపయోగపడకుండా చేసి రెచ్చగొట్టడం తప్ప ఇంకో పని లేకుండా వాళ్ళు వద్దన్నందుకు వాళ్ళు లోపలికి వచ్చి శాఖలు పెట్టడానికి అన్నందుకు విద్యార్థుల మీద దాడులు చేశారు, విద్యార్థులను కొట్టారు. అటువంటి పరిస్థితి దాపురించింది 2014 తర్వాత. అంతకు ముందు నుంచి వాళ్ళు ఈ విధమైన చర్యలు చేస్తూనే ఉన్నారు. 2014 తర్వాత వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా. ఇక చదువు పట్ల కనీసం కూడా ఇంత ఇంట్రెస్ట్ కూడా ఎన్నడూ తీసుకున్న పాపన పోలేదు బీజేపీ ప్రభుత్వం. భారతదేశ వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్ళు కాలేజీలు రోజు రోజుకు మూసేస్తున్నారు. ప్రైవేట్ కాలేజీలు పెంచుతూ ఉన్నారు. ఆ ప్రైవేట్ దుకాణాల్లోనేమో చదువు అధ్వానంగా తయారైంది, ఎందుకు పనికి రాకుండా తయారైంది. వీళ్ళు ఉన్న కొద్దిపాటి ప్రభుత్వ యూనివర్సిటీల్లో కాలేజీల్లో క్షుద్ర విద్యలు నేర్పుతాం, జ్యోతిష్యాలు నేర్పుతాం, ఆర్ఎస్ఎస్ శాఖలు పెడతాం, పెండతో క్యాన్సర్ జబ్బులు ఎట్లా నయం చేస్తాం, మురికి నీళ్ళతో గ్యాస్ తయారు చేస్తాం, ఛాయలు చేసుకుంటాం, పకోడీలు వేసుకుంటాం. ఇది వీళ్ళ పరిస్థితి. గల్గోటియా యూనివర్సిటీ వల్ల ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ చేస్తున్నది ఏందో బహిరంగంగా ప్రపంచానికి చూపించింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇజ్జత్ తీసిపడేసింది మొత్తం భారతదేశాన్ని ఒక్క చేసిన పని వల్ల. వాళ్ళు ఎంతకాలం ఈ అబద్ధాలు ఆడుతున్నారు, ఎంతకాలం ఇలా మోసాలు చేస్తున్నారో ఇప్పుడు బయటపడింది. దీని మీద కిక్కురు మనట్లే మోడీ కానీ, ఆ అశ్విని వైష్ణవ్ కానీ, ఐటీ మినిస్టర్లు కానీ ఎవ్వరు కనీసం కిక్కురుమని మాట్లాడట్లే. అది మన దేశంలో ప్రస్తుతం నడుస్తున్న చరిత్ర. థ్యాంక్ యూ వెరీ మచ్.